వెల్కమ్ బ్యాక్ టు మెగా షో విత్ చిరంజీవి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వెంకట్రావు గారు లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకట్రావు గారు, మీరు చిరంజీవి గారిని సూటిగా అడగండి, అడగదలుచుకుంది ఏదో. వెంకట్రావు గారు నమస్తే, చెప్పండి, మీరు అడగదలుచుకుంది ఏదో చిరంజీవి గారిని అడగండి. 3 క్వశ్చన్ వాటికి స్ట్రైట్ గా సమాధానం మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చిరంజీవి గారి దగ్గర మెజారిటీ ప్రజలు సమైక్యవాదం కోరుకుంటున్నారు అంటున్నారు. అది తెలంగాణలోని మెజారిటీ ప్రజల, సీమాంధ్రలోని మెజారిటీ వల్ల? ఇఫ్ తెలంగాణలోని ప్రజలు మెజారిటీ ప్రజలైతే మీరు ఇప్పుడు రిఫరెండం, బై ఎలక్షన్ రిఫరెండం తీసుకొని మీరు పోటీ చేయండి. మీ పార్టీ కానీ ఏదైనా సమైక్యవాదానికి సపోర్ట్ చేసే పార్టీలు పోటీ చేసి అట్లీస్ట్ మీరు డిపాజిట్లు దక్కించుకోగలిగితే మేమందరం తెలంగాణ నిదానాన్ని వదిలిపెట్టి మీకు పాదాభివందనం చేస్తాం. రైట్. హలో, చెప్పండి, అడగండి. రెండో క్వశ్చన్ అడగండి. ఇంకొకటి చాలా మంచి, వెంకటకృష్ణ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. పోలవరం గురించి మీరు ఏ విధంగానైతే పోరాటానికి మొదలు పెట్టారో, తెలంగాణలో ఇంత ఉద్యమం జరుగుతుంది, ఇంతమంది విద్యార్థులు చనిపోయారు, మీరు ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఈ ఉద్యమం ఇలా కాదు అని చెప్పి ప్రయత్నం చేశారా? తెలంగాణ కోసం ఏమైనా పోరాటానికి మీరు పాల్పడ్డారా? వీటికి నాకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇందాక అడిగినట్లుగా చాలామంది ఆ ఉద్రేకంలో, ఆ ఎమోషన్స్ లోనయ్యి ప్రాణాలు పోగొట్టుకున్న సమయంలో అత్యంత బాధపడి అలాంటి వాళ్ళకి నిజంగా మేము నివాళులర్పించి పత్రికా ప్రకటన చేసిన మాట వాస్తవం. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడికి వచ్చి ఉన్నటువంటి వాతావరణాన్ని మరింత ఉద్రిక్త పరిస్థితులు కల్పించి లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసి పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాము లేకపోతే ఏవైనా చెయ్యాలి అనే దానికోసం నేను ప్రయత్నించలేదు. చాలా బాధగా ఆ రోజున వాళ్ళ యొక్క త్యాగానికి చాలా బాధ అనిపించిందండి. బట్ అలా త్యాగం చేయటం మూలంగా మనం అనుకున్నది సాధించలేము. ఏవైనా సరే నిలబడి మనం ఉద్యమాలు చేసి మనం అనుకున్నది సాధించగలగాలి తప్ప మరో రకంగా కాదు అనేది నేను చెప్పాను ఆ రోజున. అవును, నిజం చెప్పాల్సి వస్తే కనుక నేను వెళ్ళలేను. అదే దిశగా ఆలోచించి ఇదే ప్రశ్న మీరు వేయాల్సి వస్తే కనుక ఆ రోజున మరి మిగతా నాయకులు, అధినేతలు ఎవరూ కూడాను అక్కడికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ రకంగా వెళ్ళటం మూలంగా పరిస్థితి ఇంకా వర్స్ట్ అవుతుంది తప్ప ఎవరు ఏమి సాధించేది లేదు. వెళ్ళి మనం పరిస్థితి చక్కబెట్టాలి తప్ప శాంతి భద్రత మన ఇబ్బంది కలిగించకుండా ఉండాలి తప్ప మరొకటి కాదు. సో అది అలా పెడితే ఆ సందర్భంలో ఇంకోటి ఏమన్నా మీరు ఏమన్నారంటే మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారన్నారు కదా, ఎలక్షన్ నిలబడి సమైక్య నిలబడి అని చెప్పి అన్నారు. అసలు నేను చెప్తాను, సామాజిక తెలంగాణ అనే దీంతో వచ్చినప్పుడు ఆ రోజున మేధావులు, పెద్దవాళ్ళు అందరూ కలిసి శభాష్ చిరంజీవి ఇదిగా ఉన్నారని అన్నారు. ఇదే కేసీఆర్ గారు, చిరంజీవి గారు మిగతా వాళ్ళందరూ కూడా అంటే కూడా ఈ రోజున ఒక స్టెప్ ముందు వెళ్ళి సామాజిక తెలంగాణ అని అన్నారు ఆయన అన్నారు. ఇలా అన్నటువంటి ఇది ఇంతమంది మేధావుల్లో ఉన్నటువంటి పార్టీలో నిజంగా ఆ రకంగా అవకాశం మనం దక్కించుకోవచ్చు, ఆ రకంగా అన్ని రకాలుగాను వాళ్ళ ఆశీస్సులు మనం పొందవచ్చు అని అనుకున్నందుకు మా పరిస్థితి సరే, గ్రోయింగ్ పార్టీ పూర్తిగా నమ్మబలకలేకపోయాము, నిర్మాణం లేదు, మాకు వచ్చిన సీట్లు 2 అయి ఉండొచ్చు, బట్ ఏమైనా సరే వారి అభిమానాన్ని పూర్తి స్థాయిలో పొందేలా మాకు కృషి చేస్తామని అనుకున్నాం, అయిపోయింది. బట్ కేసీఆర్ గారి విషయంలో ఎవరైతే కేవలం ఈ పార్టీ కోసం ఉన్నారో బట్ అదే రిఫరెండం అంటామా, అదే మ్యాండేట్ అంటామా, మరి దాని పూర్తి స్థాయిలో ఆయన పొంది ఇక్కడికి ఏ పార్టీ లేదు, ఓన్లీ ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీ ఒక టీఆర్ఎస్ పార్టీ, మరి వాళ్ళు పూర్తి స్థాయిలో ఎందుకు నిలబడలేకపోతారు? ఎందుకు ఆ ధైర్యం లేదు వాళ్ళకి? ఎందుకు పూర్తిగా వాళ్ళకి ఫుల్ మెజారిటీ అనేది ప్రజలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రతిసారి నెక్స్ట్ ఏం జరుగుతుందో క్వశ్చన్ మార్కే ఉంటుంది. 2 లక్షల మెజారిటీతో గెలిచినటువంటి వారు ఒక పరిస్థితుల్లో ఆయన రిజైన్ చేసి మళ్ళీ నిలబడితే చావు తప్పి కన్నులొట్టిపోయినట్టుగా ఉన్నప్పుడు ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇది అసలు నా విజయమే కాదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఆయన. అంటే అప్పుడు ఏమైపోయింది? ఇవన్నీ కూడాను అత్యధికంగా ప్రజానీకంలో మరి ఉందా లేదని మీరు ఎలా చేయగలరు? మీరు ఖచ్చితంగా దీని మీద కూడా ఆలోచించండి. రైట్. పుష్ప గారు లైన్లో ఉన్నారు. పుష్ప గారు అడగండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిరంజీవి గారిని అడగండి. హలో పుష్ప గారు నమస్కారం. హలో హలో అమ్మా, నమస్తే అమ్మా. పుష్ప గారు నమస్కారం అండి, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అమ్మా. చిరంజీవి గారు, మీరు రాజకీయాల్లోకి రావడానికి ముందు దాదాపు 1 సంవత్సరం పాటు కనీస అవగాహన కోసం, అనేక విషయాలలో కనీస అవగాహన కోసం మీరు దాదాపు 1 సంవత్సరం పాటు కసరత్తు చేశారు. తర్వాత మీరు రాజకీయాలలోకి అదే ఆ ప్రాసెస్ లోనే మీరు తెలంగాణ ఆవశ్యకత గురించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కూడా అర్థం చేసుకుని సామాజిక తెలంగాణ నినాదాలకు తలకెత్తుకున్నారు. నిజానికి మీరు సామాజిక తెలంగాణను ప్రచారం చేసినప్పుడు అనేక రాజకీయ పార్టీలు భయపడడం జరిగాయి. సమాజంలో ఒక వర్గం చాలా మంది ఆశగా, చాలా ఆతృతగా మీరు వస్తారన్న ఆశతో ఎదురు చూశారు.
కానీ ఇవాళ సడన్ గా మీరు సమైక్యాంధ్ర అనేసరికి మీరు ఇక్కడ ప్రజలకు ఏమని సమాధానం చెప్పగలిగే స్థితిలో మీరు లేనప్పటికీ కనీసం మీ మనస్సాక్షికైనా మీరు ఎటువంటి సమాధానం చెప్పుకుంటారు ఒకటి. ఇంకొకటి తెలంగాణ ప్రజలు వాళ్ళు మా బతుకు మేము బతుకుతాం మొర్రో అని వాళ్ళు వేడుకుంటున్నప్పుడు మనం ఎందుకంటే సమైక్యంగా ఉండాలి అనుకోవాలి. వాళ్ళ బతుకు వాళ్ళు బతకనిద్దాము, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారో వెనక్కిపోతే వాళ్ళ ఇష్టం కదండి. ఓకే మీ ప్రశ్న అర్థమైంది, స్థిరంగా సమాధానం చెప్తారు. రైట్ అమ్మా, మీరు ముందు అన్నట్లుగా నేను సామాజిక తెలంగాణ అన్నాను. సామాజిక తెలంగాణ అనటంలో సామాజిక న్యాయం అన్నది ప్రధానంగా నేను తీసుకుని ఈ రాజకీయాల్లోకి వచ్చాను అన్నది మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నేను కలిసి ఉందాము సమైక్య అన్నంత మాత్రాన సామాజిక న్యాయం అన్నది పక్కన పెట్టినట్టు మీరు ఎలా అనుకోగలుగుతున్నారు? సో ఏవైతే సామాజిక తెలంగాణ అన్నానంటే కనుక తెలంగాణ అంటూ ప్రత్యేకంగా ఏర్పడితే అది సామాజిక న్యాయం జరగాలి, బడుగులకి బలహీనులకి వాళ్ళందరికీ కూడాను అన్ని రకాల అధికారాలు రావాలి, అన్ని రకాలుగాను ఉన్నత ప్రమాణాలతో జీవితం ఉండాలని చెప్పేసి నేను అన్నాను. అదే మాట సమైక్యంగా ఉన్నా సరే అదే నినాదం తెలుతున్నాను. కాబట్టి ఇది కూడా సామాజిక సమైక్యమే తప్ప మరో కాదన్నది మీకు ఇది సమాధానంగా చెప్తున్నాను. అండ్ అదే మాకు పట్టుదల, అదే మా యొక్క విధానం. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు వాళ్ళ బతుకు వాళ్ళ బతుకునేవచ్చు కదా. చూడమ్మా, మన కుటుంబంలో మీకు ఒక బిడ్డ, ఇద్దరు బిడ్డలుంటే గనక ఒక బిడ్డ చిన్నవాడు ఇంకా ఎదగాలి, ఇంకా అన్ని రకాలుగా సపోర్ట్ కావాలి, స్టిల్ ఇండిపెండెంట్ కాదు అనుకున్న బిడ్డ ఈ రోజున నేను వెళ్ళిపోతాను నన్ను వదిలే అంటుంటే, నాన్న ఇంకా కలిసి ఉండాలిరా, నువ్వు ఇంకా ఇదిగా ఉండాలి, అన్ని రకాల పరిపుష్టత ఏర్పరచుకోవాలి, ఇంకా మెచ్యూర్ అన్ని రకాలు ఉండాలి అని మీరు ఆ బిడ్డని మీ దగ్గర ఉంచుకుని మీ సంరక్షణలో ఉంచుకుంటారా? అయితే వెళ్తే వెళ్ళని బలంతో వదిలేస్తారా? అలా వదలడం ధర్మం కాదమ్మా. మనం ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి ఇంకా ఉంది, కుంటుపడుతుంది. ఇక్కడ నీటికి సంబంధించిన సాగునీటికి సంబంధించిన ఉదాహరణకి సాగునీటికి సంబంధించిన దాంట్లో ఎత్తిపోతల పథకాలు ఎన్నో ఉన్నాయి. అవి మోస్ట్ ఎక్స్పెన్సివ్, బోల్డ్ అంత బడ్జెట్ దానికి కేటాయించాలి. చేయించాలంటే కనుక ఇవి కలిసి ఉండటం మూలంగా ఆర్థికంగా పరిపుష్టత ఏర్పడుతుంది, ఆ స్వావలంబన ఆర్థిక స్వావలంబన వస్తుంది. ఆ తర్వాత బారోయింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది పెద్ద రాష్ట్ర వ్యయకులది. తద్వారా ఎక్కువ నిధులు తెలంగాణ ప్రాంతాన్ని ఇంకా నడకలు నేరు అని మాటలు రాని ఒక బిడ్డ, చిన్న బిడ్డ అంటే అది ఒక ఏదైనా లోపం ఉన్నటువంటిది. ఇప్పుడు వెనకబడి మిగతా ప్రాంతాల కంటే వెనకబడి ఉంది, ఇంకా అభివృద్ధిలో పూర్తి స్థాయిలో ఇంకా సపోర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి. అదేగా వాళ్ళందరూ చెప్పి అభివృద్ధిలో వెనకబడి ఉంది అనే కదండి. ఆ వెనకబాటుతనం అన్నది కలిసి ఉండటం మూలంగా జరుగుతున్నది అనేది తప్ప కొత్త స్లోగన్ మొదలెట్టారు, వెనకబాటుతనమే కదా ఆత్మగౌరవం అని తెలంగాణ మొదలుపోతుంది. అంటే వాళ్ళని ఆత్మగౌరవం మీకు ఎలా కనిపిస్తుంది? మీరు ఎలా ఆత్మగౌరవం అనే మాట మొట్టమొదటిగా రాజకీయాల్లో వాడింది నేను తిరుపతి మహాసభలో. ఇది అది తెలుగువారి ఆత్మగౌరవం, అది ఆ ఒక్క ముక్క తీసుకుంటే. బట్ తెలంగాణకు సంబంధించి ఆత్మగౌరవం అన్నది నేను ఎందుకంటే నిజమే చెప్తాను, వాళ్ళని కించపరిచే విధంగా, తగ్గించే విధంగా, వాళ్ళని చేసే విధంగా కాదు. సో ఆ రకంగా మాత్రం అది కావాలి. వెనుకబడితనం అలాగే అన్నా కానీ ఆత్మగౌరవం సమస్య అనేది ప్రధానం ఇది. సో వాళ్ళకి ఆ యొక్క వాళ్ళకి ఇవ్వాలి, మోరల్ సపోర్ట్ కానీ ఇంకో రకంగా ఇవ్వాలి. ఇవన్నీ కూడా నువ్వు అది తర్వాత వాళ్ళు ఎలాగైనా మార్చుకుంటారు, ఎలాగైనా వాడుకుంటారు, ఏ పదాలను ఆలస్యంగా అర్థం చేసుకుంటారు అనేది మీ ఆశగా కనిపిస్తుంది. ఓకే, ఒంగోలు నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు అడగండి, చిరంజీవి గారితో మాట్లాడండి. సార్ చిరంజీవి గారు. అయ్యా శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. జై చిరంజీవి సార్. నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు మీరు తీసుకున్న సమైక్యాంధ్ర స్టాండ్, మీ సున్నితమైన మనసు ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రాంతీయతత్వంతో అతాకుతలవుతున్న సమయంలో మీ మనసే దీనికి, మీ మాటే దీనికి పరిష్కారం అని నేను భావిస్తున్నానండి. మీరేం అధైర్యపడద్దండి. మీరు తీసుకున్న ఈ పోలవరం మీద ఈ స్టాండ్ కు ఈ జిల్లాల మొత్తం ఒక ఉప్పిరలా, ఒక సునామీలాగా తయారవుతున్నాయండి. మీ యాత్రను చూడండి ఎంత ఉధృతంగా తయారవుతుందో. ఈ రాష్ట్రానికి మీ మనసు, మీ మాటే పరిష్కారం అని నేను భావిస్తున్నానండి. ఒక నిమిషం చిరంజీవి గారు, మా స్నేహితుడు ఒక్క మాట మాట్లాడతాడు. సార్ చిరంజీవి గారు. అయ్యా మీ పేరేంటన్నారు? నా పేరు హరిబాబు అండి. చెప్పండి, తొందరగా చెప్పండి. మెన్ మే గో అండ్ మెన్ మే కమ్, ఫర్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎవర్ అని చెప్పేసి నాయకులు వస్తుంటారు, పోతుంటారు. మీ సంస్థ శాశ్వతంగా ఉంటుంది, ఉండాలని కోరుకుంటున్నాను. మీరు తలపెట్టిన ఈ పోలవరం యాత్ర గాని, సమైక్యాంధ్ర గాని సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామండి. అదే స్టాండ్ మీద ఉండండి. ఓకే.